ఇగో ఉద్యోగుల డిమాండ్లకు పచ్చ జెండా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఉద్యోగుల డిమాండ్లకు పచ్చ జెండా అంటే వాళ్ళు ఎన్ని రకాల డిమాండ్స్ ఉన్నాయి వాళ్ళవి. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఆల్రెడీ చాలా పేరుకుపోయినాయి. మరి ఈ ప్రభుత్వంలో కూడా కొన్ని ఆర్థిక భారం లేని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఓకే ఉంటుంది తప్ప ఆర్థికపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఓకే అయినటువంటి ప్రసక్తిలో లేదు అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. దానికి సంబంధించి వాళ్ళను కొంత శాంతింపజేసేటువంటి ఒక ప్లాన్లో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాని గురించి చాలా డీటెయిల్ అనమాట. ఎందుకంటే ఆంధ్రజ్యోతి పేపర్ కదా, అది ఎట్లాగూ ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళకే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఒకసారి దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఉద్యోగుల డిమాండ్లకు పచ్చ జెండా, పెండింగ్ బిల్లుల చెల్లింపులకు గ్రీన్ ఛానల్. రేపు క్యాబినెట్ భేటీలో నిర్ణయం. ఒక డిఏకు సుముఖం, రెండో డిఏపై చర్చ. ఆర్థికేతర అంశాల్లో దాదాపు అన్నింటికి పైన సానుకూలమే. ఏటా సాధారణ బదిలీలకు సుముఖత. రైతు భరోసా, రైతు బీమా, బోనస్లపై చర్చ. యువ వికాసంపైన చర్చించిన మంత్రి మండలి. ఉద్యోగులు, యువత, రైతుల ఆశలన్నీ ఈ భేటీ పైన అంటూ చూస్తూ ఉన్నాం. సో ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో ఖచ్చితంగా ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్స్ రావు అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ యువ వికాసం ఆల్రెడీ దాన్ని పొడిగించారు. సో ఇక జూన్ 2న అనౌన్స్ చేస్తారు కావచ్చు, కనీసం అంటే ఒక 50,000 మంది కనిస్తారు కావచ్చు అనుకున్నారు, కానీ ఒక్కరికి కూడా ప్రకటించలేదు. సో అది కూడా 50,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారని చెప్పేసి అనుకున్నారు, అది కూడా ప్రకటించలేదు. అసలు వాళ్ళు 3 to 4 lakhs వరకు ఇస్తామనుకున్నటువంటి యువ వికాసం ఏదైతే ఉందో అది కంప్లీట్గా అటకెక్కినట్టుగా అర్థమవుతా ఉంది. అయితే రైతు భరోసా, రైతు బీమా, బోనస్ ఈ మూడింటిపైన కొంతమేర చర్చ జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో గతంలో ఉన్నటువంటి పెండింగ్ ఏవైతే రైతు భరోసా పెండింగ్ నిధులు ఏవైతున్నాయో వాటిని కూడా రిలీజ్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు అర్థమవుతా ఉంది. సో ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందా? యువత స్వయం ఉపాధి కోసం యువ వికాసం దరఖాస్తును ఖరారు చేస్తుందా? అయితే ఇక్కడ ఈ 3 అంశాలున్నాయి. ఉద్యోగుల విషయంలో, యువత విషయంలో, రైతుల విషయంలో. ఈ 3 విషయాలలో ఏ విధంగా ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగుల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో ఆర్థిక పరమైనటువంటి అంశాల జోలి లేనటువంటి ఏవైతే డిమాండ్లు ఏవైతున్నాయో దాదాపు 50కి పైగా డిమాండ్లు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా నెరవేర్చడానికి అవకాశం ఉంది. వాటితో పాటు ఒక డిఏ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో వాళ్ళ యొక్క ఉద్యోగ కాల పరిమితి 61 సంవత్సరాలు ఏదో ఉన్నట్టున్నది, దాన్ని 62 సంవత్సరాలకు పెంచడానికి సిద్ధమవుతా ఉంది. సో ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక 61 సంవత్సరాలు ఉన్నటువంటి ఉద్యోగ విరమణను సంబంధించి 62 సంవత్సరాలు చేస్తే కనుక ఖచ్చితంగా నిరుద్యోగుల నుంచి పూర్తి స్థాయి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. గతంలో కేసీఆర్ అదే చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని ఫాలో అవుతున్నట్టే చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏంది, ఉద్యోగుల విషయంలో ఇవి కొంత శాంతింపజేసేటువంటి కొన్ని పనులు చేస్తారు. అయితే పూర్తి స్థాయిలో ఉద్యోగులు సంతృప్తికరంగా అవుతారా అంటే అసలు అయ్యేటువంటి సమస్య కనబడతలేదు. ఇక యువత విషయానికి వచ్చినట్లయితే యువత మెయిన్గా నిరుద్యోగుల విషయంలో ఒక పాయింట్ తీసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి దానిలో క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత యువ వికాసం ఏదైతే ఉందో ఈ పథకం సంబంధించి దీనిపైన నాకు తెలిసి 50,000 లోపు ఉన్నటువంటి 50K యాక్చువల్గా 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఇస్తామని చెప్పేసి అన్నారు. 3 లక్షల నుంచి 4 లక్షల లోపు వరకు ఇస్తామని చెప్పేసి అన్నారు. అయితే 50,000 లోపు దరఖాస్తు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో అది కూడా కాన్స్టిట్యున్సీకి ఒక 50 మంది 100 మందినో సెలెక్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇదే చేస్తారు. ఇక మిగతా 50,000 మీరు ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే, అదే తూతూ మంత్రంగా ఇచ్చాడు తప్ప అవి ఎవరికి కూడా కనీసం ఒక్కరు కూడా 50,000తో ఎలాంటి వ్యాపారం చేయగలుగుతారు? ఏమైనా వ్యాపారం పెట్టుకునే అవకాశం ఉంటుందా? ఏమి ఉండదు. అది వృధా అయిపోయేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఎవరిని కూడా వాళ్ళ కెరీర్లో నిలబెట్టేటువంటి పరిస్థితి ఉండదు. మినిమం 1,00,000, 2 లక్షలు లేదు ఏ బిజినెస్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు పళ్ళ బండి పెట్టాలన్నా కానీ, ఒక పళ్ళ బండి కొనాలన్నా కానీ ఆ పళ్ళ బండికే 50,000 రూపాయలు అవుతుంది, ఆ పళ్ళకు ఒక 50,000 రూపాయలు అవుతుంది. అవన్నీ కలిపితే కానీ 1,00,000, 1,50,000 అవుతుంది. సో మరి ఎట్లా దీన్ని చేస్తారు? ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రైతుల విషయం చూసుకున్నట్లయితే రైతుల విషయంలో కూడా చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇక గతంలో సగం పనులు, రైతు రుణమాఫీ సగమే దాదాపు వాస్తవంగా గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం ఎంతో కొంత చేసింది. కానీ చేసేదేదో పూర్తి స్థాయిలో వేస్తే అయిపో, సగం చేసేసి సగమేమో వచ్చిన వాళ్ళేమో ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వం మెచ్చుకోరు, రాని వాళ్ళేమో బండబూతులు తిరుగుతూ ఉంటారు. సో ఇట్లా అడకత్తెరలో పోగొచ్చక టైపు ఈ ప్రభుత్వం పరిస్థితి తయారైందని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రైతు భరోసా కూడా చాలామందికి రాలేదు,
అవి ఇంకా నిధులు ఇస్తూనే ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇంకా బోనస్ సంబంధించినటువంటి వరి బోనస్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, బీమా విషయాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. వీటిపైన కూడా క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. సో మెయిన్గా రైతులకు ఎక్కువ ఉపయోగపడే విధంగా ఉంది తప్ప యువతకు కానీ ఉద్యోగులకు కానీ పెద్ద ఎత్తున ఏదో తూతూ మంత్రంగా వాళ్ళకి చేస్తే తప్ప పెద్ద ఎత్తున చేయరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో అనుకున్నాం ఉద్యోగుల విషయాల్లో ఏమైనా చేస్తారా అని అనుకున్నాం, కానీ అది కూడా కనబడతలేదు. సో ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందా? యువత స్వయం ఉపాధి కోసం యువకాసం దరఖాస్తులను ఖరారు చేస్తుందా? రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ ఇది. ఈసారి జరగనున్నటువంటి కేబినెట్ భేటీలో ఈ వర్గాల ఆర్థిక ప్రయోజనాలపై కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెబుతుండడమే ఇందుకు కారణం. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. అంటే రేపు, నేను యాక్చువల్లీ ఇవ్వాలని పెట్టినా, సారీ, అది రేపు జరుగుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. చూద్దాం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో దీంతో రాష్ట్రంలోని ఉద్యోగులు, యువత, రైతాంగం తమ ఆశలన్నీ మంత్రివర్గ సమావేశం పైన పెట్టుకున్నారు. తాము లేవనెత్తినటువంటి డిమాండ్లో ఆర్థికేతర అంశాలపై క్యాబినెట్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు మధ్య భేదాభిప్రాయాలు రావడం, సర్కారు వెంటనే అధికారుల కమిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి డిమాండ్లను ప్రతిపాదనలు విని మే 31 తేదీన తుది నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందించింది. ఆ నివేదికపై క్యాబినెట్లో కీలక చర్చ జరగనుంది అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో ఆ కీలక చర్చలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఉద్యోగులు కోరుతున్నటువంటి 5 డిఏల్లో ఒక డిఏపై ప్రభుత్వం సానుకూలంగా ఉండగా, అంటే ఒక డిఏ ఇవ్వడానికి సానుకూలంగా ఉందట. ఇక 2వ డిఏ ఇస్తారా ఇయ్యరా అనే దానిపైన చర్చ జరుగుతాయి. అంటే ఇస్తే ఒకటి కన్ఫర్మ్ ఇస్తారు. ఇక ఏమైనా ప్రెజర్ ఎక్కువైతే మాత్రం 2 ఇవ్వడానికి కూడా అవకాశం ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటు పెండింగ్ బిల్లుల చెల్లింపై ఉద్యోగులు డిమాండ్ చేసినట్టు 11,000 కోట్ల గ్రీన్ ఛానల్ ద్వారా ఒక్కో విడతలో ఎంత చెల్లించాలని దానిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక నెలకు 1000 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఇక ఉన్న ఖజానంతా ఉద్యోగులకే పోతే ఇక మరి రాష్ట్రాన్ని నడిపేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది? సో నాకు తెలిసి ఈ విషయం పైన కొంత సందిగ్ధత ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇట్లా అనేక అంశాలపై క్యాబినెట్లో నేను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. ఆర్థికేతర డిమాండ్లపై మెయిన్గా అంటే ఏదైతే భారం లేదో వాటిపైన మాత్రం నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఉద్యోగుల ఆర్థికేతర డిమాండ్లో 44 డిమాండ్లను అధికారుల కమిటీ నివేదికలో ప్రధానంగా ప్రస్తావించగా అందులో దాదాపు అన్ని డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. పదవి విరమణ వయసు పెంపు వంటి అంశాలపైన క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచితే నిరుద్యోగుల ఆందోళన రేకెత్తుతుందని, మరోవైపు పదోన్నతులు అందక నష్టపోయే ఉద్యోగుల్లోనూ అసంతృప్తి పెరుగుతుందనే బాధన కూడా తెరపైకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చర్చనీయంగా మారింది. మరోవైపు ఆర్థిక శాఖలో స్పెషల్ సెక్రటరీ క్యాడర్ పోస్టు కొత్తగా మంజూరు చేసే విషయం పైన క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇక ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ రూపకల్పనపై ప్రభుత్వం వైద్య శాఖ నుంచే లెక్కలు, ఖర్చులు, వివరాలు సేకరించింది. ఇంకా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపలేదు, వారి ప్రతిపాదనలు ఏంటో తెలుసుకోలేదు. గతంలో ఉద్యోగ సంఘాలు తమ కాంట్రిబ్యూషన్ కింద 1% ఇస్తామని సర్కారుకు లేఖలు రాశాయి. ఈ నేపథ్యంలో దీనిపై క్యాబినెట్లో చర్చించి ప్రభుత్వం నిర్ణయం ప్రకటించేటువంటి అవకాశం ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మిత్రులారా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉద్యోగుల సమస్యలపైన ఆర్థికేతరమైనటువంటి అంశాలు ఎత్తినాయో వాటికి 44 డిమాండ్లకు ఓకే చెప్పే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక డిఏల విషయంలో అదేవిధంగా వీళ్ళని శాంతింపజేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? 61 సంవత్సరాలు ఉన్నటువంటి రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలు పెంచాలన్నటువంటి ఒక యోచన ప్లాన్ చేసింది. దానివల్ల ఉద్యోగులందరూ కూడా శాంతింప చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో దీనివల్ల నిరుద్యోగులు ఒకవైపు మరొక వర్గం నిరుద్యోగ వర్గం ఏదో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద కేసీఆర్ లాగానే తిరగబడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వ్యవసాయం పైన చర్చ, యువ వికాసం ఎలా, వీటన్నింటిపైన కూడా నిధులు లేవంటున్నారు. మరి ఏ విధంగా నిధులు విడుదల చూడాల్సిన అవసరం అయితే ఉంది. కేబినెట్ భేటీలో వ్యవసాయం సంబంధించి ప్రధానంగా ఖరీఫ్ సీజన్లో అందించే రైతు భరోసాకు అవసరమైన నిధులపై స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వానాకాల సీజన్లో 1.5 లక్షల ఎకరాల పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆ మొత్తానికి కలిపి దాదాపు 8,400 కోట్లు వరకు నిధులు అవసరమని ప్రాథమికంగా అధికారులు తేల్చారు. మరోవైపు ప్రస్తుత యాసంగి సీజన్లో ఇప్పటివరకు 4 నుంచి 5 ఎకరాల కలిపి 5,000 కోట్లు మాత్రమే అందించారు. మరో 2,800 కోట్ల వరకు పెండింగ్ ఉంది. సో మొదటి విడతదే కాలే, ఇక 2వ విడత ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఈ 2 అంశాలపై కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా రైతు బీమా కోసం 1,440 కోట్లకు పైగా అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది
రైతు బీమా కోసం ఎల్ఐసికి 1443 కోట్లు చెల్లించారు. ఈసారి బీమా పరిధిలోకి వచ్చే రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నటువంటి ఈ క్రమంలో బీమా కోసం నిధుల కేటాయింపు పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ బీమా నిధులను ఆగస్టు 14 నాటికి ఎల్ఐసికి చెల్లించాల్సి ఉంటుంది. ఫసల్ బీమా అంశంపైన క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. రాష్ట్రంలో రైతులు పండించే పంటలకు బీమా లేదు. దాంతో రైతులు చెల్లించే బీమా వాటాను కూడా తామే చెల్లిస్తూ కొత్త బీమా పథకాన్ని అమలు చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం 3,000 కోట్ల వరకు నిధులు అవసరమని అంచనా కూడా వేశారు. 8,000 కోట్లేమో రైతు భరోసాకు, 3,000 కోట్లేమో బీమాకి. ఇక మళ్ళా ఈ ఏడాది యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి దాదాపు 1,000 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. 8,000 కోట్లేమో రైతు భరోసా నిధులు, 3,000 కోట్లేమో బీమా, 1,000 కోట్లేమో బోనస్ సంబంధించి. అంటే దాదాపు 8, 3, 11, 12,000 కోట్ల రూపాయలు ఇక్కడ రైతుల కోసం జరిగేటువంటి దానిలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వికాసం ఎలా ఇది అటకెక్కినట్టు దాదాపు 16.23 లక్షల దరఖాస్తులు వచ్చాయట. వీటన్నిటి 4 క్యాటలు విభజించి వాటి ప్రకారం ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి అంటామని తెలుసు. అంటే 50,000 లోపు ఉన్నటువంటి దరఖాస్తులు అవుతున్నాయో వాటికి మాత్రం అది కూడా కాన్స్టిట్యూన్సీ కొంతమందికి, అది కూడా పార్టీ క్యాడర్కి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. డిప్యూటీ సీఎం నుంచి ఉద్యోగ సంఘాలకు పిలుపుట. ఏం చేస్తారో చూద్దాం. మరి రేపు క్యాబినెట్ ఇవాళ డెసిషన్ తీసుకొని రేపు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్